అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రహదారి కోసం 3 దశాబ్దాలుగా ఎదురు చూపులు చూశాం, కానీ వారి కళ నెరవేర్చాం. కేవలం 2 నెలల్లో సీసీ రోడ్డు వేయడం ద్వారా నేరుగా జాతీయ రహదారికి కనెక్టివిటీ ఇచ్చాం. 3 కిలోమీటర్లు తిరిగి వచ్చేటువంటి సమస్యను పరిష్కరించాం. జనం రాకపోకలకు రాచబాట వేశాం. కానీ ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. దీంతో పాటుగా రాజకీయ నిరుద్యోగులు డిఎస్సి అక్రమాలంటూ కూడా యాగి చేస్తున్నారు అంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో కలిసి మరిన్ని వివరాలు మా అనంతపురం ప్రతినిధి రసూల్ అందిస్తారు. నగరంలో దశాబ్దాల కళ నెరవేరింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు కొట్టాల్లోకి రావాల్సినటువంటి రహదారి దాదాపుగా అనేక సంవత్సరాలుగా గుంతలమయంగా ఉండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇలాంటి సమస్యను ఈ ప్రజలు తనకు విన్నవించినటువంటి వెంటనే దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆ రహదారిని వేయించామంటున్నారు. ప్రస్తుతం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటింటా కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రాంతంలో వచ్చారు. అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ రోజు ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చారు చంద్రబాబు. ఈ దాదాపుగా దశాబ్దాల కళ అంటున్నారు. అసలు ఏంటి ఈ రోడ్డుని ఏ విధంగా మీరు లక్ష్యంగా చేసుకున్నారు, ఏ విధంగా వేయించారు, ఏంటి పరిస్థితి? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో ఏవైతే మేము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశామో, ఏవైతే వర్కులు చేశామో, ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చామో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మా అధినాయకత్వం రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పోయిన నెల 27వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే మనం రుద్రంపేట పంచాయతీలో వచ్చాం, దాదాపు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు కిందట ఈ కాలనీ ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి కుట్టాలంటారు ఇది. ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళ కాలం నుంచి అనేకమైనటువంటి అడ్డంకులు, అంటే చాలా వరకు మా తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్డు వేయాలని చూసినా కానీ ఇక్కడ లోకల్ ఇష్యూస్ వల్ల చాలామంది ఈ రోడ్డును ఆపడం జరిగింది. కానీ అవన్నీ అధిగమిస్తూ ఈరోజు దాదాపు 1,20,00,000 రూపాయలు వెచ్చించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుట్టాలకు రుద్రంపేట పంచాయతీలో వేయడం జరిగింది. అంటే ఒక ప్రణాళికతో 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసే విధంగా దాదాపు మీరు చూశారు. ఇప్పుడు రుద్రంపేట పంచాయతీ 25 ఏళ్ళ నుంచి రుద్రంపేట పంచాయతీ నుంచి తగరుకుంటూ వెళ్ళే రోడ్డు చంద్రబాబు నాయుడు కొట్టాల మీదుగా డబుల్ రోడ్ వేయించాం. అది కానీ దాదాపు 15 ఏళ్ళకు పైగా పెండింగ్ ఉన్నింది. అంటే ఒక ప్రణాళికబద్ధంగా, అంటే లాంగ్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా ముందు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా గుంతలమయంగా ఉంది. దాదాపుగా నేషనల్ హైవే 44 జాతీయ రహదారి నుంచి కనెక్టివిటీ ఉంది. అసలు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? తర్వాత మీరు ఈ రోజు ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం 2 సంవత్సరమైన సందర్భంగా వెళ్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎన్ని వినతులు వచ్చాయి మీ దృష్టికి? ముఖ్యంగా ఈ రుద్రంపేట పంచాయతీలో దాదాపు మీరు చెప్తున్నారు కదా, 25 ఏళ్ళు పైగా కాలనీ 25 ఏళ్ళు అయింది కాలనీ ఏర్పడి. హైవే కనెక్టివిటీ ఉండేది కాదు. ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు తీసుకెళ్లి హైవే కనెక్టివిటీ ఉండేది. కానీ ఈరోజు ఈ 400 మీటర్లు రోడ్డు వేసిన దాని నుంచి ఈ కనెక్టివిటీ హైవేకి చాలా దగ్గరగా ఉంది. అంటే పబ్లిక్ కనెక్టివిటీ చాలా పెరిగింది. ఈరోజు ఇక్కడ ఇల్లులో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం తిరుగుతూ ఉంటే చెప్తా ఉన్నారు అంతా, అన్న మేము 25 ఏళ్ళు అయింది కాలనీ ఏర్పరచుకొని, మేము కలలోగా అనుకోలేదు ఈ రోడ్డు ఏర్పరుస్తారని. మాకు చాలా హ్యాపీగా ఉందని చేసి ప్రతి ఇంట్లోనూ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఫస్ట్ అదే వర్డ్ అవుతుంది. దానికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్నకి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కొట్టాలు కాలనీ తరఫున మేము ధన్యవాదాలు. చూస్తుంటే యాక్చువల్గా ఇక్కడ ఒక కల్వర్టు కూడా ఉంది. అంటే ఇది వంక ప్రాంతం, చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అన్న, ఇదే కాదు యాక్చువల్గా ఫస్ట్ ఉండే సైట్లో అక్కడ ఉండే కొంతమంది ల్యాండ్ ఆక్యుపై చేసుకొని ఇలాంటివన్నీ చాలా వరకు అడ్డంకులు సృష్టించారు. కానీ అవన్నీ అధిగమించి అందరితో మాట్లాడి ఈ కనెక్టివిటీ, చంద్రబాబు నాయుడు గారి కుట్టాలకి కనెక్టివిటీ కావాలని చెప్పేసి అందరితో మాట్లాడి దాన్ని పరిష్కారం చేసి కేవలం
2 నెలల కాలంలో ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. సార్ ఇప్పుడు దాకా పెన్షన్స్ కి సంబంధించి కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్స్ ఇంకా చాలా మందికి కొత్త పెన్షన్స్ ఇవ్వడం లేదు అనేటువంటి విధంగా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. మరి దానిపైన ఏమన్నా మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా దేనికంటే గత ప్రభుత్వం గొడ్డల పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేతికిచ్చిపోతే దాన్ని 2 ఏళ్ల కాలంలోనే అధిగమిస్తూ ఈరోజు టీచర్స్కి 1వ తేదీ జీతాలు పడుతున్నాయి, పెన్షన్స్ 1వ తేదీ పంచుతున్నాం, కార్యక్రమాలు ఉన్నాయో అంటే మీరు ముఖ్యంగా ఈ రోడ్డు చూసుకొని ఈరోజు 1,20,20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే ఏవైతే అవసరం ఉన్నాయో వాటికన్నిటికీ ప్రయారిటీ మీద చేసుకుంటూ పోతున్నాం. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చినా కానీ దాన్ని మా ముఖ్యమంత్రి గారి గాడిలో పెట్టి ఈరోజు పెన్షన్స్ కానీ జీతాలు అయితే ఏమి అందరికీ 1వ తేదీ వచ్చే విధంగా కృషి చేశారు. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి బాగుపడతానే కొత్త పెన్షన్లు కానీ త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు కావడమే కాకుండా మేము మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, ప్రైవేట్ అయితేమి గవర్నమెంట్ అయితేమి. దానిలో భాగంగా ఈరోజు మళ్ళీ 25 లక్షల ఉద్యోగాలు ఈ 2 నెలల కాలంలోనే సృష్టించడం జరిగింది. ఇవే కాకుండా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఫిల్అప్ చేశారు. ఇవే గతంలో గత 5 ఏళ్లలో ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించారా? ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారా? ఎక్కడైనా ఒక ఇండస్ట్రీకి భూమి పూజ చేశారా? ఏది బయటకు మీరు రావాలన్నా పరదాలు కట్టుకొని రావాలా, లేకపోతే చెట్లు కొట్టేసి రావాలా? గత ముఖ్యమంత్రి గొడవల పార్టీ అధ్యక్షుడు. కానీ ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే మా యువ నాయకుడు అయితేమి అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి వయస్సుకు మించి కష్టపడతా ఉన్నారు. 75 ఏళ్ల వయసులో కానీ 25 ఏళ్ళ కుర్రోడు మాదిరి దేశ విదేశాలు తిరిగి ఈరోజు అనేకమైనటువంటి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పెట్టుబడులు తీసుకొని రావడమే కాకుండా రూపాంతరం చెందిస్తున్నారు. మీరు చూసారు గూగుల్కి భూమి పూజ జరిగింది 1,50,000 కోట్లు, ఆర్ఎస్ఆర్ మీటర్కి 1,35,000 కోట్లతో భూమి పూజ జరిగింది. మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 1,00,000 కోట్లకు పైగా డిఫెన్స్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, దానికి భూమి పూజ జరిగింది. అంటే పెట్టుబడులు తీసుకొని రావడమే కాకుండా దాన్ని ఆచరణ కార్యక్రమంలో పెట్టే బాధ్యతగా తీసుకుంటున్నారు. అంటే ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కానీ ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే ఫాస్ట్గా చేయాలి, ఫాస్ట్గా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మా నాయకులు ఇద్దరు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలా, ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1గా తీసుకొని రావాలని చెప్పేసి కృషి చేస్తాను. అంటే మీరు ప్రధానంగా అనంతపురం నగరానికి అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ 2 సంవత్సరాల్లో టోటల్ గా ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఉంటారు? ఇప్పటి వరకు సంక్షేమ పథకాలకైతే ఏమి అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలకైతే దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్ల కాలంలో తీసుకొని రావడం జరిగింది. కేవలం మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడానికి డ్రైన్లని రోడ్లని చేయడానికే దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఈరోజు రుద్రంపేట పంచాయతీ ఉంది, ఈ 2 ఏళ్ల కాలంలో 13 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అయితే ఏమి అలాగే డ్రైన్లు అయితే ఏమి ఈరోజు వేయడం జరిగింది. మీరు చూడొచ్చు, రుద్రంపేట ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు. అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయినా మమ్మల్ని ఎవరు పలకరించిన దాఖలాలు లేవు ఇక్కడ. కానీ మీరు వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అన్న లోకేష్ గారి ఆలోచనలతో ఈరోజు మా రుద్రంపేట పంచాయతీ చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీరు ఏ ఇంటికి వెళ్ళినా కానీ బ్రహ్మాండంగా స్వాగతిస్తా ఉన్నారు. ఒక విషయం, మీరు ఉద్యోగాలు అన్నారు కాబట్టి ఇప్పుడు డిఎస్సి నిర్వహించారంటున్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, తర్వాత స్పోర్ట్స్ కోటా అని అక్రమంగా ఇది చేశారు అనేటువంటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? వాళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం డిఎస్సి తొలి 5 సంతకాల్లో డిఎస్సి సంతకం ఒకటి, 16,347 ఉద్యోగాలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి 5 సంతకాలు సంతకం పెడితే కేవలం 150 రోజుల్లోనే ఈ కార్యక్రమం అంతా ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. దాదాపు 240 కేసులు పెట్టి గొడ్డల పార్టీ కోర్టులకు వేస్తే ఆ కేసులను అధిగమిస్తూ ఆ ప్రక్రియ చేపట్టిన 150 రోజుల కాలంలోనే ఈ డిఎస్సి పూర్తి చేయడం జరిగింది. మీరు వెళ్ళి ఏ టీచర్ని అడిగినా చెప్తారు, ఎక్కడన్నా ఒక చిన్న అక్రమం జరిగినా లేకపోతే ఇంకోటి కానీ. కొంతమంది కాంపిటీషన్లో కొంతమంది రానోళ్ళు ఉంటారు, వాళ్ళకి బాధ ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి నెక్స్ట్ అవకాశం వస్తుంది. అంతేగాని ఈరోజు మీరు కూర్చున్నారు, రిలే నేరాల దిశలో కూర్చున్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నారా? ఎక్కడన్నా ఒక నిరుద్యోగి ఉన్నాడా? మీ రాజకీయ నిరుద్యోగులు ఈరోజు అనంతపూర్లో చూస్తే కూర్చున్న వాళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు, పక్కన లేకపోతే అనంత వెంకటరామరెడ్డి గారు పక్కన కూర్చున్న వాళ్ళంతా రౌడీ షీటర్లు, కేసులు ఉన్నోళ్ళు, అలాగే ఉద్యోగాలు పోయిన రాజకీయ నిరుద్యోగులు. మొన్నటి వరకు ఉద్యోగాల్లో ఉన్నారు, రాజకీయ ఉద్యోగాల్లో
ఆ ఉద్యోగాలు పోయిన రాజకీయ నిరుద్యోగులు తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్. ఇది మొత్తం పైన అనంతపురం నగర అభివృద్ధికి దాదాపుగా 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఈ రోజు 1.5 కోటితో దాదాపుగా 23 దశాబ్దాల ఈ ప్రజలు ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు కొట్టాలున్నా ఆ ప్రజల యొక్క కళ కూడా నెరవేర్చాం. మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉద్యోగ సదుపాయాలు వస్తున్నాయి అనేటువంటి విధంగా కూడా ఇక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉన్న మరోవైపు డిఎస్సిలో అక్రమాలు ఏమీ జరగలేదు. మొట్టమొదటి ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఉద్యోగాలను కల్పించాము, డిఎస్సిని సక్రమంగా నిర్వహించాం. కేవలం రాజకీయ నిరుద్యోగులు కేవలం వారి ఉనికి కోసమే ఈ విధంగా విమర్శలు చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు అనేటువంటి విధంగా కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.